హాయ్ మేడం. స్టార్ట్ చేద్దాం క్లాసు. ఓకే మేడం. ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ అయిపోయింది. ఫస్ట్ యూనిట్కి సంబంధించిన పీపీటీ మొత్తం పెడతాను. ఆ పీపీటీ ఒకసారి మొత్తం చదువుకుంటే ఫస్ట్ యూనిట్ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయమ్మా. నిన్న కూడా క్లాస్ చెప్పి నువ్వు రానప్పుడు కూడా క్లాస్ చెప్పేసి ఆ యూట్యూబ్ లింక్స్ అయితే పెడతాను. ఓకే మేడం. పీపీటీ నేను పంపిస్తాను. పీపీటీ చూసుకొని నీట్గా మొత్తం అంతా అందులో రాస్తుంది. సో నీట్గా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయి, చదువుకోండి. సరే మేడం. ఓకే. సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి సెకండ్ యూనిట్ స్టార్టింగ్ టాపిక్ వచ్చేసి గేటింగ్ సిస్టమ్. అసలు ఈ గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఫస్ట్లో కాస్టింగ్ ప్రాసెస్ అప్పుడు మనం గేట్స్ అని చెప్పాం. గేట్స్ అంటే ఏంటంటే మనం అది హాట్ మెటల్ పోరింగ్ బేసిన్లో పోసినప్పుడు అది రన్నర్ ద్వారా వెళ్తూ ఉంటాయి. ఈ మధ్యలో ఏంటంటే మనం ఏమైనా ఆపటానికి ఆ పాస్వేస్ని అంటే ఆ మోల్టెన్ మెటల్ని పాస్వేని మనం గేట్ అని అంటాం. సో మనం ఎప్పుడైతే పోరింగ్ బేసిన్ స్క్రూలో మనం హాట్ మెటల్ పోస్తామో ఆ హాట్ మెటల్ డైరెక్ట్గా మౌల్డ్ క్యావిటీలోకి వెళ్ళటానికి ఈ మధ్యలో ఉన్న పాసేజ్ నేమో గేటింగ్ అంటాం. ఆ సిస్టమ్ మొత్తాన్ని గేటింగ్ సిస్టమ్ అంటాం. ఈ గేటింగ్ సిస్టంలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మళ్ళీ మొత్తం నేను ఫస్ట్లో క్లాస్ చెప్పిన కాస్టింగ్ ప్రాసెస్ గురించి నువ్వు ఒకసారి ఆ బొమ్మని ఐడియా తెచ్చుకుంటే దాని ప్రకారం ఈ గేటింగ్ సిస్టమ్ చెప్పడం జరుగుతుంది. సో ద టర్మ్ గేటింగ్ సిస్టమ్ రిఫర్స్ టు ఆల్ పాస్వేస్ through which the molten matter passes to enter the mold cavity. మౌల్డ్ క్యావిటీలోకి మోల్టెన్ మ్యాటర్ ఎంటర్ అవ్వాల్సిన ప్రతి పాసేజ్ని గేటింగ్ సిస్టమ్ కిందకే వస్తుంది. సో ఆ గేటింగ్ సిస్టంలో మొత్తం పోరింగ్ బేసిన్ ఉంటుంది, స్క్రూ పిన్ ఉంటుంది, రన్నర్ ఉంటుంది, గేట్స్ ఉంటాయి, రైజర్స్ ఉంటాయి. సో పోరింగ్ బేసిన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ నీకు ఇంతకుముందు చెప్పాను దాంట్లో. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. సో గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ద టర్మ్ గేటింగ్ సిస్టమ్ రిఫర్స్ టు ఆల్ పాస్వేస్ through which the molten metal passes to enter the mold cavity. The gating system is composed of pouring basin, screw pin, screw అంటే స్క్రూ పిన్ అని కూడా అంటారు, స్క్రూ, రన్నర్, గేట్స్, రైజర్స్, ఇవన్నీ గేటింగ్ సిస్టంలో ఉంటాయి. ఇది నాన్న. సో నీకు ఇంటర్నల్గా గేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది క్యాస్టింగ్ అంటే నువ్వు క్యాస్ట్ చేయాల్సిన అంటే మోల్టెన్ మెటల్ అటు తిరిగి రావాల్సింది ఇక్కడికి. దీన్ని ఏంటి? పోరింగ్ కప్లో నుంచి నువ్వు పోరింగ్ కప్ అంటే ఈ పైన కప్పు లాగా ఇంతవరకు ఆకారం కనిపిస్తుంది చూడు, దీన్ని పోరింగ్ కప్ అంటాం. ఈ కోనికల్ షేప్ ఉంటుంది చూడు, దాన్ని స్క్రూ అంటావు. ఈ బేస్ ఉంది చూడు, దాన్ని స్క్రూ బేస్ అంటావు. దీంట్లో నుంచి నువ్వు మోల్టెన్ మెటల్ పోసినప్పుడు ఏంటంటే ఇటు వస్తుంది. ఇటు వచ్చినప్పుడు ఏంటంటే ఈ పాసేజ్ అంతా రన్నర్ అని అంటాం. ఈ పాసేజ్లో మధ్యలో గేట్స్ అనమాట, ఇవి గేట్స్ అంటాం. ఈ గేట్స్ ఎందుకు మేడం అని అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ నడుస్తున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఎలా అయితే పెడతామో, ఎందుకు స్పీడ్ బ్రేకర్స్ పెడతాము? వాడు యూనిఫామ్ స్పీడ్లో వెళ్ళేటప్పుడు కానీ హై స్పీడ్లో కనుక నడుస్తూ ఉంటే ఒక స్పీడ్ బ్రేకర్ మధ్యలో ఉందనుకో ఆటోమేటిక్గా వాడి స్పీడ్ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయినప్పుడు మళ్ళీ వాడు దాన్ని ఆ బ్రేకర్ దగ్గర బ్రేక్ పెడల్ యూజ్ చేసి స్పీడ్ రెడ్యూస్ చేసుకుని యాక్సిలరేషన్ మోడ్లో వెళ్తాడు. అందుకని నువ్వు మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వాడతావు. అలాగే ఇప్పుడు మోల్టెన్ మెటల్ వచ్చేసేటప్పుడు ఏంటంటే అది నువ్వు పోసే విధానాన్ని బట్టి డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఈ గేట్స్ ఉన్నప్పుడు ఏంటంటే గేట్స్ నుంచి అది యూనిఫామ్ ఫ్లో వెళ్తూ ఉంటుంది. ఒక గేట్లో కాకపోతే ఇంకొక గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూనిఫామ్ ఫ్లో వెళ్తుంది కాబట్టి గేట్స్ పెడతాం. సో ఈ గేట్స్ ద్వారా ఏమవుతుంది? యూనిఫామ్ ఫ్లో వెళ్ళి గేట్స్ ద్వారా ఇటు నుంచి ఇటు క్యాస్టింగ్లోకి వెళ్తుంది. మళ్ళీ ముందుకు వచ్చి ఇటు నుంచి ఇటు క్యాస్టింగ్లోకి వెళ్తుంది. ఇటు నుంచి ఇటు క్యాస్టింగ్లోకి వెళ్ళి అటు నుంచి అటు ఎక్కడికి వెళ్తుంది? రైజర్లోకి వెళ్ళిపోతుంది. రైజర్లో లెవెలింగ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ క్యాస్టింగ్లో నీకు స్ట్రింకేజ్ ఎలిమెంట్స్ అంటే ఎప్పుడైతే ఇది కాంటాక్ట్ అంటే సొలిడిఫై అవుతా ఉందో ఈ మిగిలిన పోర్షన్ అంతా మళ్ళీ రైజర్లో ఉన్నదంటే మిగిలిన పోర్షన్లో ఆక్యుపై చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం గేటింగ్ సిస్టమ్. ఈ డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్. సో ఏమేం జరగాలి? ఇప్పుడు గేటింగ్ సిస్టమ్ నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు ఏమేం కావాలి? ఏ ప్రాపర్ థర్మల్ గ్రేడియంట్ షుడ్ బి మెయింటైన్ so that the casting is cooled without any shrinkage cavities or distortions. ఎటువంటి shrinkage cavities లేకుండా థర్మల్ గ్రేడియంట్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి వస్తాం. మెటల్ ఫ్లో షుడ్ బి మెయింటైన్ ఇన్ సచ్ ఏ వే దట్ నో గేటింగ్ ఆర్ మౌల్డ్ ఎరోషన్ టేక్స్ ప్లేస్. మెటల్ ఫ్లో ఎలా మెయింటైన్ చేయాలి? గేటింగ్ కానీ మౌల్డ్ ఎరోషన్ కానీ ఏమి జరగకుండా ఉండడానికి మనం మెటల్ ఫ్లో ఎప్పుడు అలా అంటే ఏంటి? ఇప్పుడు ఒక కిరోసిన్ కనుక మనం కోనికల్ ఫ్లాస్క్లో పోసేటప్పుడు పక్క నుంచి ఎలా పోస్తామో అంత జాగ్రత్తగా మెటల్ని మనం పోస్తూ ఉండాలి. ద గేటింగ్ సిస్టమ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇనఫ్ మోల్టెన్ మెటల్ రీచెస్ ద మౌల్డ్ క్యావిటీ.
కావాల్సినంత మౌల్డ్ క్యావిటీలో కావాల్సినంత మెటల్ మౌల్డ్ క్యావిటీలోకి వెళ్ళిందా లేదా అనేది గేటింగ్ సిస్టమ్ వల్లే మనం తెలుస్తుంది. ఇట్ షుడ్ బి ఎకనామికల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ రిమూవ్ ఆఫ్టర్ కాస్టింగ్ సోలిడిఫికేషన్. ఎకనామికల్, ఈజీ టు ఇంప్లిమెంట్ అంటే ఏంటి, మనం అఫోర్డబుల్ ఛార్జెస్ ఉండాలి, ఈజీ టు ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉండాలి, అండ్ రిమూవ్ ఆఫ్టర్ కాస్టింగ్ సోలిడిఫై అయిన తర్వాత రిమూవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గ్రేడింగ్ సిస్టమ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ నీడ్ టు బి కంట్రోల్డ్. For proper functions of the gating system, the following factors needed to be controlled. Type of pouring equipment such as ladles, pouring basin, etc. Pouring equipment చాలా జాగ్రత్తగా ఉండాలి. Temperature, fluidity of the molten metal, fluidity temperature ఉండాలి. Rate of liquid metal pouring అంటే మెటల్ ఎంత పోసినా అదంతా ఉండాలి. టైప్ అండ్ సైజ్ ఆఫ్ స్క్రూ యొక్క సైజు, తర్వాత టైప్ అండ్ సైజ్ ఆఫ్ రన్నర్ యొక్క టైపు సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ గేట్స్ ఆర్ కనెక్టింగ్ రన్నర్ అండ్ కాస్టింగ్. మధ్యలో ఎన్ని గేట్స్ ఇస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. పొజిషన్ ఆఫ్ ది మౌల్డ్ డ్యూరింగ్ పోరింగ్ అండ్ సోలిడిఫికేషన్, మౌల్డ్ యొక్క పొజిషన్, సోలిడిఫికేషన్ చేసేటప్పుడు మౌల్డింగ్ యొక్క పొజిషన్ కూడా నీకు తెలిసి ఉండాలి. సో ఇది పోరింగ్ బేసిన్. పోరింగ్ బేసిన్స్ అంటే ఏంటి, ఇవి పోరింగ్ బేసిన్స్. పోరింగ్ బేసిన్స్ ఈ ఆకారంలో ఉండొచ్చు లేదా ఈ ఆకారంలో ఉండొచ్చు, ఇలా ఏ ఆకారంలో అయినా పోరింగ్ బేసిన్స్ ఉండొచ్చు. వన్స్ నువ్వు మోల్టెన్ మెటల్ పోసిన తర్వాత ఏంటి, ఆ పోరింగ్ బేసిన్ అంటే ఇదంతా స్క్రూ పిన్, పోరింగ్ బేసిన్ లోకలకుండా నీకు డైరెక్ట్గా మోల్టెన్ మెటల్ అనేది వెళ్తూ ఉంటుంది. అంటే ఏంటి, పోరింగ్ బేసిన్ అంటే ముందు ఇది నిండిన తర్వాత కిందకి వెళ్తూ ఉంటుంది. ఇది నిండిన తర్వాత ఏంటంటే ఫ్లో అనేది చాలా యూనిఫామ్గా ఉంటుంది, అందుకే ట్యాపర్ ఆకారంలో పోరింగ్ బేసిన్ ఉంటుంది. A pouring basin makes it easier for the ladle or the crucible operator to directly flow the metal from crucible to screw. స్క్రూ అనేది ఎప్పుడు నీ కోనికల ఆకారంలో ఉంటుంది. ఎందుకు, పైన నువ్వు పోరింగ్ బేసిన్ అనేది ఒక పెద్ద కప్పు లాగా ఉంటుంది, ఆ కప్పులో నువ్వు పోస్తూ ఉంటే ఆ కప్పు నిండిపోయి ఎప్పుడైతే కోనికల ఆకారంలో ఉంటుందో యూనిఫామ్ ఫ్లో నడుస్తూ ఉంటుంది. హెల్ప్స్ మెయింటైనింగ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ లిక్విడ్ మెటల్ ఫ్లో, అంటే మనకు కావాల్సిన ఎంతవరకు మెటల్ ఫ్లో ఉండాలో అంతవరకు మెయింటైన్ చేస్తుంది. రెడ్యూస్ టర్బులెన్స్ అట్ ద స్క్రూ ఎంట్రన్స్. రెడ్యూస్ టర్బులెన్స్ అంటే ఏంటి, టర్బులెన్స్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నువ్వు ఆ స్క్రూ ఎంట్రన్స్ దగ్గర టర్బులెన్స్ అంటే అతుక్కుపోవటం, నీకు స్క్రూ యొక్క స్క్రూది అంటే ఇప్పుడు మనం ఏదైనా పోస్తున్నాం అనుకో, ఆయిల్ పోస్తున్నాం దాంట్లో పోసినప్పుడు ఏమవుతుంది, ఆయిల్ అక్కడ అతుక్కుపోతూ ఉంటుంది. అలా అతుక్కుపోకుండా మెయింటైన్ చేయాలి. అతుక్కుపోకుండా అంటే మోల్టెన్ మెటల్ ఆ అడుగున అంటే మనం ఎట్టయితే పోస్తున్నాం అక్కడ అతుక్కోకుండా జారిపోగలగాలి. హెల్ప్స్ సపరేటింగ్ డ్రాస్, స్లాగ్ ఎక్సెట్రా ఫర్ మెటల్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ద స్క్రూ. సపరేటింగ్ డ్రాస్ అంటే డ్రాస్, స్లాగ్ అంటే ఏంటంటే నీకు అందులో ఉన్న చెత్త అంతా ఫ్రమ్ మెటల్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ద స్క్రూ. అందులో ఉన్న చెత్త అంతా నీకు ఫిల్టర్ చేసుకుంటా అన్న రావచ్చు. లేకపోతే పోరింగ్ బేసిన్ అంటే పోరింగ్ బేసిన్ నీకు ఒక ఫిల్టర్ కనుక పెడితే ఆ ఫిల్టర్లో కనుక పోతే డ్రాస్, స్లాగ్ అంటే ఏదైతే చెత్త ఉందో అందులో ఆ స్లాగ్ డ్రాప్లో ఆగిపోతుంది. ఫిల్టర్ అంటే ఏంటి, నీకు ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఆ ఫిల్టర్స్, ఇప్పుడు నువ్వు టీ రాసుకునేటప్పుడు డికాషన్ ఉంచేటప్పుడు నువ్వు వాడతావు చూడు ఆ ఫిల్టర్, అలా ఉంటాయి ఫిల్టర్స్. అలాంటి ఫిల్టర్స్ పెడితే ఆటోమేటిక్గా పోసుకునేటప్పుడు ఏంటంటే నీకు అందులో స్లాగ్ ఏదైనా ఉంటే కనుక హాట్ మెటల్లో కూడా అందులో ఆగిపోతాయి. ఆ ఫిల్టర్ బయటకు తీసేయచ్చు, తర్వాత మెటల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం స్ట్రైనర్ అని కూడా అంటారు, ఫిల్టర్ని స్ట్రైనర్ అని కూడా అంటారు. ద పోరింగ్ బేసిన్ ఆర్ మేడ్ లార్జ్ అంటే ఏంటి, ది టైప్స్ ఆఫ్ పోరింగ్ బేసిన్స్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఎలాగైనా ఉండొచ్చు. ఇలా ఎలాగైనా ఉన్నప్పుడు ఏంటంటే డ్యాము, స్ట్రైనర్ అంటే ఇక్కడ ఒక స్ట్రైనర్ అంటే ఏంటి, ఫిల్టర్ పెడతారు. ఫిల్టర్ అంటే ఏంటి, అది దేనికి పెడతారు, అందులో ఉన్న స్లాగ్, డ్రాప్స్ ఏదైనా ఉన్నా ఎక్స్ట్రా అంటే ఇంప్యూరిటీస్ ఏదైనా ఉన్నా అది ఆపేస్తుంది ఫిల్టర్, అందుకు పెడతారు. Pouring basins are made large. Dross and slag formation will tend to float on the surface of the metal and may be stopped from entering the screw and hence the mouth. సో ఈ పోరింగ్ బేసిన్ కనుక మనం కొంచెం పెద్దది తీసుకుంటే మనం ఒక స్ట్రైనర్ వాడితే డ్రాస్, స్లాగ్ ఎటువంటిది మనకి అంతా బయటే ఆగిపోయి మొత్తం మనకి మోల్టెన్ మెటల్ లోపలికి వెళ్తుంది. దే మే బి ఫిల్డ్ క్విక్లీ వితౌట్ ఓవర్ఫ్లోయింగ్ అండ్ మే యాక్ట్ యాజ్ ఎ రిజర్వాయర్ ఆఫ్ ది లిక్విడ్ మెటల్ టు కాంపన్సేట్ మెటల్ షింకేజ్ అండ్ అంటే ఏంటి, అవి చాలా తొందరగా క్విక్గా ఫిల్ అయిపోకుండా అంటే ఏంటి, పైన ఎప్పుడైతే కప్పు లాగా ఉందో ముందు కప్పు ఫిల్ అయితేనే కదా తర్వాత చిన్నగా దారం కారేది, అంటే ముందు తొందరగా ఫిల్ అవ్వకుండా ఉండడానికి కూడా ముందు ఇది పోరింగ్ బేసిన్ అనేది ఉపయోగపడుతుంది. సో పోరింగ్ బేసిన్ అనేది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. నువ్వు సన్నగా పోయటానికి, వన్స్ పోరింగ్ బేసిన్ ఫిల్ అయితేనే నీకు స్క్రూ లోపలికి మోల్టెన్ మెటల్ అవుతుంది. అంటే ఏంటి, యూనిఫామ్ ఫ్లోకి
మళ్ళీ మూడోది ఏంటి, డ్రాస్ స్ట్రైనర్ కనుక పెట్టే డ్రాస్ స్లాగ్ ఏదైనా ఉంటే రిమూవ్ చేయడానికి నీకు మొత్తం 3 విధాలుగా పోరింగ్ బేసిన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత స్క్రూ అంటే ఏంటి, పోరింగ్ బేసిన్ కంటే కింద మనం కోనికల్ ఫ్లాస్క్ లోకి చూపిస్తున్నాం చూసావా, దీన్ని స్క్రూ అంటాం. ఫస్ట్ డయాగ్రామ్ లోకి వెళ్ళు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్రూ. ఈ కోనికల్ షేప్ కనిపిస్తుంది చూసారా, ఇది స్క్రూ. ఇది పోరింగ్ కప్ గురించి ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఇది స్క్రూ గురించి చెప్తున్నాను. తర్వాత స్క్రూ. ద స్క్రూ ఫీడ్స్ మెటల్ టు రన్నర్ విచ్ ఇన్ టర్న్ రీచెస్ ద కాస్టింగ్ త్రూ గేట్స్. అంటే స్క్రూ ద్వారా మెటల్ రన్నర్ లోకి వెళ్తుంది, రీచెస్ ద కాస్టింగ్ త్రూ గేట్స్ ద్వారా మళ్ళీ కాస్టింగ్స్ లోకి వెళ్తుంది. తర్వాత ఏ స్క్రూ ఈస్ ట్యాపర్డ్ విత్ ఇట్స్ బిగ్గర్ ఎండ్ at the top to receive the liquid metal. The smaller end is connected to the runner. అంటే బిగ్గర్ ఎండ్ ఏంటి, పైన పోరింగ్ బేసిన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. స్మాలర్ ఎండ్ ఏంటి, కింద బెండ్ ఏంటి, రన్నర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో స్క్రూ ఈస్ ట్యాపర్డ్ అంటే ట్యాపర్ ఆకారంలో ఉన్న స్క్రూ విత్ ఇట్స్ బిగ్గర్ ఎండ్ ఎట్ ద టాప్ టు రిసీవ్ ద లిక్విడ్ మెటల్. బిగ్గర్ ఎండ్ పైన ఉంటుంది, లిక్విడ్ మెటల్ రిసీవ్ ఉంటుంది, అండ్ స్మాలర్ ఎండ్ కింద ఉంటుంది, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద రన్నర్. నెక్స్ట్ స్క్రూ తర్వాత వచ్చే ఏంటి, గేట్స్. Gates, a gate is a channel which connects runner with the mold cavity and through which molten metal flows to fill the mold cavity. Gate is a channel which connects runner నుంచి mold cavity కి కనెక్ట్ అయిన ఒక ఛానల్ which molten metal flows to fill the mold cavity. దాని నుంచి mold cavity ఫిల్ అవుతా ఉంటుంది. A small gate is used for a casting which solidifies slowly and vice versa. సో గేట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళాక డయాగ్రామ్ లో చూస్తే గేట్స్ ఎక్కడ ఉన్నాయి, దీస్ ఆర్ ద గేట్స్. స్మాల్ గేట్స్ అంటే ఏంటి, రన్నర్ నుంచి మోల్డ్ అంటే నండర్ నుంచి మౌల్డ్ క్యావిటీకి కనెక్ట్ అయి ఉండేవి గేట్స్. ఇవి గేట్స్ 1 2 3 గేట్స్ ఉన్నాయి ఇక్కడ, రన్నర్ నుంచి మౌల్డ్ క్యావిటీకి కనెక్ట్ అవుతా ఉంటాయి. స్మాల్ గేట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాస్టింగ్ విచ్ సొలిడిఫై స్లోలీ అండ్ వైస్ వర్సా. అంటే ఏంటి, చిన్న గేట్స్ వాడుతూ ఉంటాం కాస్టింగ్ కోసం, విచ్ సొలిడిఫై స్లోలీ, తొందరగా స్లోగా సొలిడిఫై అవుతుంది, అండ్ వైస్ వర్సా అంటే రివర్స్ కూడా నడుస్తూ ఉంటుంది. ఈ గేట్ should have sharp edges as they break during pouring and sand pieces thus be carried with the molten metal in the mold cavity. ఆ గేట్ అనేది ఎలా తయారు చేయాలి, చాలా షార్ప్ ఎడ్జెస్ ఉన్నట్టు తయారు చేసుకోవాలి. ఎందుకు, అది బ్రేక్ అవ్వకుండా ఉండటానికి. ఈ వేడిది పోతా ఉంటే ఆ మోల్టన్ మెటల్ వేడికి ఆ శాండ్ కూడా ఇబ్బంది పడి అందులో పడకుండా ఉండటం కోసం అని చెప్పని మనం గేట్ అనేది చాలా షార్ప్గా తయారు చేసుకోవాలి. సో టైప్స్ ఆఫ్ గేట్స్ అనేవి 3 రకాలు ఉన్నాయి. టాప్ గేట్, బాటమ్ గేట్, పార్టింగ్ లైన్, సైడ్ గేట్. ఏంటండి, టాప్ గేట్, బాటమ్ గేట్, పార్టింగ్ లైన్, సైడ్ గేట్. టాప్ గేట్ అంటే ఏంటి, టాప్ గేట్ is sometimes also called as a drop gate. టాప్ గేట్ ని డ్రాప్ గేట్ అంటాం because the molten metal just drops on the sand in which the bottom of the mold. In the bottom of the mold, molten metal ఏంటి, శాండ్ అంటే ఆ మౌల్డ్ క్యావిటీలోకి డ్రాప్ గా పడతా ఉంటుంది కాబట్టి దీన్ని టాప్ గేట్ అని అంటాం. Generation of favorable temperature gradients to enable directional solidification from the casting towards the gate and serves with the as the riser too. అంటే యూజువల్గా ఈ టాప్ గేట్ని రైజర్గా కూడా గుర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు రైజర్ వాడినప్పుడు ఈ టాప్ గేట్ వాడుతూ ఉంటారు. యూజువల్గా టాప్ గేట్లో ఫేవరబుల్ టెంపరేచర్ నడుస్తుంది. ఎనేబుల్ డైరెక్ట్గా సొలిడిఫై అవ్వకుండా చాలా వరకు ఈ టాప్ గేట్ యూజ్ అవుతూ ఉంటుంది. ఇదిగో ఉన్నాను. టాప్ గేట్ ఎలా ఉంటుంది అంటే, టాప్ గేట్ యొక్క ఆకారాలు ఇవి. అయితే కప్పు ఆకారంలో ఇలా అన్నా ఉంటుంది, లేకపోతే ఇలా అన్నా ఉంటుంది. ఈ ఆకారాల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద షేప్స్ ఇన్ విచ్ ద టాప్ గేట్ కెన్ బి మేడ్. So disadvantage is the dropping liquid metal stream erodes the mold surface. The dropping liquid metal stream erodes the mold surface. There is a lot of turbulence ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే యూజువల్గా అందులో డ్రాప్లెట్స్ పడతా ఉంటాయి కాబట్టి ఆ డ్రాప్లెట్స్ వల్ల మధ్యలో ఎయిర్ ఏదైనా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ డ్రాప్లెట్స్ పడేటప్పుడు వాటి యొక్క ఏంటి అక్కడ ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద డ్రాపింగ్ లిక్విడ్ మెటల్ ఎరోడ్స్ ద మౌల్డ్ సర్ఫేస్ అంటే ఏంటంటే, యూజువల్గా మనం వాటర్ కనుక ఒక టంబ్లర్లో పోస్తా ఉన్నాం అనుకో, అక్కడ ఆటోమేటిక్గా నీకు బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. అలాగే ఆ డ్రాపింగ్ అనేది లెవెల్లో కాకుండా ఇంకొంచెం పెరిగితే ఏంటంటే ఆ కింద బబుల్స్ ఫామ్ అయ్యి మౌల్డ్ క్యావిటీలో బబుల్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ బాటమ్ గేట్స్ ఎలా ఉన్నాయి. బాటమ్ గేట్ ఈస్ మేడ్ ఇన్ ఏ డ్రాగ్ పోర్షన్ ఆఫ్ ది మౌల్డ్. అంటే కింద డ్రాగ్ పోర్షన్, పైన కోప్ బాక్స్ ఉంటుంది కాబట్టి బాటమ్ గేట్ యూజువల్గా డ్రాగ్ పోర్షన్లో తయారు చేస్తాం. ఇన్ ద బాటమ్ గేట్ ద లిక్విడ్ మెటల్ ఫిల్స్ ర్యాపిడ్లీ ద బాటమ్ పోర్షన్ ఆఫ్ ద మౌల్డ్ క్యావిటీ
and rises steadily and gently up to the mold walls. In the bottom gate లో ఏమవుతుందంటే the liquid metal rapid గా దాన్ని మొత్తం ఫిల్ అయిపోయి బాటమ్ పోర్షన్ మొత్తం ఫిల్ అయిపోయి అండ్ రైజెస్ జెంట్లీ అవుట్ ఆఫ్ అప్ టు ద మౌల్డ్ వాల్స్. కింద మొత్తం ఫిల్ అయిపోయి ఆ తర్వాత పైకి అంటే కింద ముందు అడుగు అనేది ముందు ఫిల్ అయిపోద్ది, ఆ తర్వాత పై పోర్షన్ ట్యాంక్. యాజ్ కంపారిజన్ టు ద టాప్ గేట్, బాటమ్ గేట్ ఇన్వాల్వ్స్ లిటిల్ ఎరోజన్ అండ్ శాండ్ ఎరోజన్. బాటమ్ గేట్లో తక్కువ టర్బులెన్స్ ఉంటుంది, శాండ్ ఎరోజన్ తక్కువ ఉంటుంది. బాటమ్ గేట్ ప్రొడ్యూస్ గుడ్ స్టాటిక్ శాండ్ గుడ్ క్యాస్టింగ్ సర్ఫేస్ అనేది చాలా మంచిగా వస్తుంది బాటమ్ గేట్లో. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది బాటమ్ గేట్. ఇన్ బాటమ్ గేట్ లిక్విడ్ మెటల్ ఎంటర్స్ ద మౌల్డ్ క్యావిటీ ఎట్ ద బాటమ్. If freezing takes place at the bottom, it could choke off the metal flow before the mold is full. డౌన్ కనుక ఫ్రీజింగ్ ఎక్కువగా ఉంటే ఏంటంటే కింద మౌల్డ్ అనేది ఫిల్ అయ్యే కొద్దీ ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు నీకు ప్రాబ్లం వస్తుంది. ది బాటమ్ గేట్ క్రియేట్స్ అన్ అన్ఫేవరబుల్ టెంపరేచర్ గ్రేడియంట్ మేసిస్ టు డిఫరెంట్ అచీవ్ డైరెక్షనల్ సొలిడిఫికేషన్. డైరెక్ట్గా సొలిడిఫై అవ్వాలి అని అంటే కష్టం, ఎందుకంటే ముందు బాటమ్ సొలిడిఫై ఆ తర్వాత టాప్ సొలిడిఫై అవుతూ ఉంటుంది బాటమ్ గేట్ వాడితే. అది ఒక సెకండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏ బాటమ్ గేట్. నెక్స్ట్, డిజైన్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్. డిజైన్ ఆఫ్ గేటింగ్ సిస్టంలో టు ఫిల్ ద మౌల్డ్ క్యావిటీ వితౌట్ బ్రేకింగ్ ద ఫ్లో ఆఫ్ ది లిక్విడ్ మెటల్ అండ్ వితౌట్ యూజింగ్ వెరీ హై పోరింగ్ టెంపరేచర్స్. అంటే యూజువల్గా గేటింగ్ డిజైన్ ఎందుకు తయారు చేస్తాము, ఎందుకు గేటింగ్ డిజైన్ అనేది మనం తయారు చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. పాయింట్స్ ఏంటంటే మౌల్డ్ క్యావిటీని బ్రేకింగ్ అంటే ఫ్లో బ్రేక్, లిక్విడ్ మెటల్ ఫ్లో బ్రేకింగ్ లేకుండా ఉండటానికి మౌల్డ్ క్యావిటీని మనం డిజైన్ చేయాల్సి వచ్చింది. ఎరోజన్ ఆఫ్ ది మౌల్డ్ క్యావిటీ అంటే టు అవాయిడ్ ఎరోజన్ అవాయిడ్ చేయడానికి కోసం మనం మౌల్డ్ క్యావిటీని డిజైన్ చేయాల్సి వచ్చింది. టు మినిమైజ్ టర్బులెన్స్ అండ్ డ్రాస్ ఫార్మేషన్ అంటే టర్బులెన్స్ కాకుండా డ్రాస్ ఫార్మేషన్, ఇంప్యూరిటీస్ ఫార్మేషన్ ఉండటం కోసం అంటే రిమూవ్ చేయడం కోసం గేట్ డిజైన్ చేయాల్సి వచ్చింది. టు ప్రివెంట్ ఆస్పిరేషన్ ఆఫ్ ఎయిర్ ఆర్ మోల్డ్ గ్యాసెస్ ఇన్ ద లిక్విడ్ మెటల్. అంటే ఎయిర్ అంటే ఏంటి, యాక్చువల్గా మనం మోల్టెన్ మెటల్ పోస్తున్నప్పుడు ఆ వేడి ఆవిరి కూడా బయటకు వెళ్ళిపోవాలి. వేడి ఆవిరి కూడా బయటకు వెళ్ళిపోవటానికి అక్కడ వెంట్ హోల్స్ ఇస్తాం శాండ్లో, దాని నుంచి వేడి ఆవిరి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ అలా బయటకు వెళ్ళకపోతే అంటే ఏంటంటే ఒక గేట్స్ ద్వారా బయటకి లోపలికి వెళ్ళేటప్పుడు ఆస్పిరేషన్ ఆఫ్ ఎయిర్ అంటే ఆ ఎయిర్ బబుల్స్ బయటకు వెళ్ళకుండా లోపలే ఉంటే ఏంటంటే నీకు ఆటోమేటిక్గా అక్కడ బబుల్స్ ఫామ్ అయిపోయి క్యావిటీస్ ఫామ్ అవుతాయి. సో దాన్ని అంతా ప్రివెంట్ చేయడానికి, ఆ మెటల్ స్ట్రీమ్లో దాన్ని ప్రివెంట్ చేయడానికి గేటింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. టు అబ్టైన్ ఫేవరబుల్ టెంపరేచర్ గ్రేడియన్స్ టు ప్రొవైడ్ డైరెక్షనల్ సొలిడిఫికేషన్. సొలిడిఫై అవడానికి కోసం ఫేవరబుల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా నీకు గేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. డిఫెక్ట్స్ అక్కర్ డ్యూ టు ఇంప్రాపర్ డిజైన్ ఆఫ్ గేటింగ్ సిస్టమ్. గేటింగ్ సిస్టమ్ ఇంప్రాపర్గా ఉంటే ఏ డిఫెక్ట్స్ వస్తాయి? ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్, కోల్డ్ షెడ్స్, మౌల్డ్ ఎరోషన్, షింకేజెస్, పొరోసిటీ, మిశ్రన్స్, పెనట్రేషన్ ఆఫ్ ది లిక్విడ్ మెటల్ ఇంటూ ద వాటర్. ఇవన్నీ ఏంటంటే షింకేజ్, కోల్డ్ షెడ్ ఇవన్నీ ఏంటి నేను ఫస్ట్లో డిఫెక్ట్స్ ఆఫ్ కాస్టింగ్ చెప్పేటప్పుడు చెప్పేశాను, అందుకే ఈ టాపిక్ నేను ఫస్ట్లో చెప్పాను. సో అక్కడ కోల్డ్ షెడ్స్ అంటే ఏంటి, మౌల్డ్ ఎరోషన్ అంటే ఏంటి, షింకేజ్ అంటే ఏంటి, పోరోసిటీ అంటే ఏంటి, మిశ్రన్ అంటే ఏంటి, మొత్తం క్లియర్గా ఇచ్చాను. ఆ పిపిటి ఒకసారి చూడండి. ఏంటిది వెనక రావాల్సిన ముందు వచ్చినాయి, ఒక్క నిమిషం ఉన్నాను చెప్తాను. ఇంకొకటి పార్టింగ్ టైం గేట్ సిస్టమ్ ఒకటి ఉన్నది, అది ఏమైపోయింది. మనం 3 టైప్స్ గేట్ చూసాం కదా, టాప్ గేట్, బాటమ్ గేట్ తీసాము. పార్టింగ్ టైం గేట్, బాటమ్ గేట్, టాప్ గేట్ చూసాము. పార్టింగ్ టైం గేట్ కనిపించలేదు. ఎనివే, గేటింగ్ సిస్టమ్ డిజైన్ చేయడం కోసం మనం రీనాల్డ్స్ నెంబర్ మీద కూడా ఆధారపడతాం. ఈ రీనాల్డ్స్ నెంబర్ మీకు ఎఫ్ఎంహెచ్ఎంలో కూడా వస్తుంది, సెకండ్ ఇయర్లో 2-2లో వస్తుంది. సో రీనాల్డ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వి ఇంటూ డి బై మ్యూ. దిస్ ఇస్ ద ఫార్ములా విచ్ ఈజ్ యూజ్. అంటే రీనాల్డ్స్ నెంబర్ మీద కూడా ఆధారపడతాం. రీనాల్డ్స్ నెంబర్లో డెన్సిటీ ఇంటూ వెలాసిటీ ఇంటూ డయామీటర్ బై విస్కాసిటీ, వీటిని బేస్ చేసుకొని కూడా మనం గేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేస్తాం. సో క్రిటికల్ రీనాల్డ్స్ నెంబర్, ఈ రీనాల్డ్స్ నెంబర్ ఎలా చూసుకుంటాం అంటే ఇక్కడ ఫ్లో లామినార్గా ఉందా, టర్బులెంట్గా ఉందా అని దాన్ని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ రీనాల్డ్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాం. రీనాల్డ్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే దాని యొక్క డెన్సిటీ, వెలాసిటీ, డయామీటరు, మ్యూ, విస్కాసిటీ 4 తెలిస్తే మనం రీనాల్డ్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాం.
ఈ రినాల్డ్స్ నెంబర్ క్యాల్కులేట్ చేస్తే దీని యొక్క రినాల్డ్స్ నెంబర్ గ్రేటర్ దాన్ 2000 ఉంటే ఫ్లో లామినార్ ఫ్లో అని చెప్పని డిసైడ్ చేస్తాం. లెస్ దాన్ అంటే ఇట్ ఇస్ లెస్ దాన్ 2000 అయితే లామినార్ ఫ్లో, గ్రేటర్ దాన్ 4000 అయితే టర్బులెంట్ ఫ్లో, కంట్రోల్ త్రూ గేట్ అండ్ రన్నర్ డిజైన్. అంటే ఏంటి, రినాల్డ్స్ నెంబర్ని బేస్ చేసుకుని అది రన్నర్ డిజైన్ లేకుండా కంట్రోల్ అవుతుందా లేదా అనేది మనం రినాల్డ్స్ నెంబర్ క్యాల్కులేట్ చేసుకొని ఆ మెటల్ ఫ్లోని మనం డిసైడ్ చేస్తాం. లామినార్ ఫ్లో అంటే ఏంటి, టర్బులెంట్ ఫ్లో అంటే ఏంటి? లామినార్ ఫ్లో అంటే ఏంటంటే యూని డైరెక్షనల్ ఫ్లో, డైరెక్షన్ బట్టి ఫ్లో ఉంటుంది. అంటే ఏంటి, ఒకే డైరెక్షన్లో ఫ్లో కనుక వెళ్తా ఉంటే దాన్ని లామినార్ ఫ్లో అంటారు. టర్బులెంట్ ఫ్లో అంటే ఏంటంటే జిగ్జాగ్ డైరెక్షన్లో కనుక ఫ్లో వెళ్తా ఉంటే దాన్ని టర్బులెంట్ ఫ్లో అని అంటారు. అంటే ఇప్పుడు మనకు చూపించడానికి మనం చూసేటప్పుడు ఏంటంటే ఆ ఫ్లో అనేది ఒక రకంగానే కనపడుతుంది, కానీ వెన్ వీ అబ్జర్వ్ ఇన్ మైక్రోస్కోప్ ఇట్ విల్ షో ద ఫ్లో ఈజ్ లామినార్. లామినార్ అంటే చీమల బారు లాగా వెళ్తా ఉంటుంది ఫ్లో. అంటే పార్టికల్ తర్వాత ఫ్లో, పార్టికల్ తర్వాత పార్టికల్ మూవ్ అవుతూ ఉంటుంది లామినార్ ఫ్లో. టర్బులెంట్ ఫ్లో అయితే చీమల బారు లాగా వెళ్ళదు, అంటే జిగ్జాగ్ డైరెక్షన్, పైకి కిందకి ఎట్లా పడితే అట్లా వెళ్తా ఉంటుంది ఆ ఫ్లో. సో రినాల్డ్స్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఫ్లో ఎలా వెళ్తుంది అనేది మనం దీన్ని బట్టి డిసైడ్ చేసి అది గేట్ రన్నర్ డిజైన్కి సరిపోద్దా లేదా అనేది చూస్తాం.